మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే ఈ కళాశాలకి పీవీకేఎన్ కళాశాల మా అన్న రామకృష్ణన్న వారి తండ్రి ఈ కళాశాల తెచ్చాడు. వారు ఇక్కడ ఉన్నారన్న ఎంత 85 ఇయర్సా? సో మేబీ 79 అంటే మన అందరిలో పెద్దవాడు రామకృష్ణ అన్న అనుకుంటా. ఇక్కడ అన్న మీరేనా? 84. ఓ ఇంకా పెద్దవారు. సో వాళ్ళు మేబీ యోగాలు చేశారో లేదో నాకు తెలియదు. అంటే ఆ ఏజ్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అప్పటి పోషకాలు, అప్పటి వాతావరణం కావచ్చు, అప్పటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత మా అన్న ఇక్కడే దొరబాబు అన్న ఉన్నాడు. నేను చిత్తూరుకు వచ్చినప్పుడు ఈ పర్సనాలిటీ ఎక్కడ నడవబోతాము, ఈ సిమెంట్ రోడ్లు వేసి పెట్టేసిన టౌన్ అంతా ఎండ ఎక్కువగా ఉంది. ఈయనేమో మాకంటే ముందు పోతా ఉంటాడు నడుచుకొని స్పీడ్గా. మేము వెనక ఈ హారతులు ఇచ్చినప్పుడు ముక్కులోకేమో కర్పూరం పోయా, ఎండకేమో కళ్ళు తిరుగుతుంది, ఈయనేమో స్పీడ్ వాకింగ్ చేస్తున్నాడు. ఎట్లా వాళ్ళంటే 75, ఇప్పుడు మేబీ 75 ఇయర్స్ దొరబాబు అన్నకి, మాకు 42 ఇయర్స్ ఉంది వచ్చినప్పుడు. 30 ఇయర్స్ గ్యాప్, 33 ఇయర్స్ ఉంది. మాకంటే యంగ్గా నడుస్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడు యోగా ఎంత అవసరమైందనేది చెప్తున్నా. మొన్న మా మేయర్ గారు చెప్పినట్టు పీవీకేఎన్ గ్రౌండ్స్లో ఎక్సర్సైజ్ చేసి పిలిచినారని జోరుగా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని స్టైల్గా వచ్చేసాను. వారు ఆ యోగా టీచరు 2 నిమిషాలు ఇటు తిరిగి అటు తిరిగి పైకి లేపు కిందికి లేపు ఎక్సర్సైజ్ చేస్తుంటే కళ్ళు తిరిగితే అది కూర్చోతుంటేనే అరే మనం చేసే యోగా జనాల్లో పోయి దండం పెట్టేది చాలా ఈజీ, ఈ యోగా మనం చేయలేమురా అని చెప్పి ఆ యోగా స్కిప్ చేసినాం. అంటే ఇప్పుడు మా మేయర్ గారు అడిగారు మీరు ఇద్దరు లేకపోయారని. అంటే నేను మా ఎంపీ గారు పక్కన ఏజ్ అయినప్పుడు పడుకొని బైక్ లేపు కిందికి లేపు సైడ్కి తిప్పంటే ఏదన్నా మెల్లిగా తిప్పమంటే అట్టయినా పడి తిప్పేవాళ్ళం, కానీ మా పర్సనాలిటీకి తిప్పే ఓపిక లేక ఎస్కేప్ అయినాము. బట్ ఆ యోగా 1 డే చేసినా కూడా చాలా హెల్తీగా ఎమ్మట ఇంటికి పోయి స్నానం చేయగానే మళ్ళీ నిద్ర వచ్చింది. అంటే అది ఎంత అవసరం అంటే మనిషికి. మాకు నిద్ర రాదు ఎందుకంటే జనాల్లో పోయినప్పుడు వారి కోరికలు వారి ప్రాబ్లమ్స్ని విని ఇంటికి పోయే కాడికే 10 అవుతుంది. 10 గంటలకి తిన్న తర్వాత ఇవన్నీ రివైజ్ చేసుకుంటే పడుకుంటే నిద్ర రాదు. సో యోగా చేసే దీనివల్ల ఎందుకు నిద్ర వచ్చిందన్నానంటే బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒక్కసారిగా అది చేయంగానే ఎంత రిలాక్సేషన్ వచ్చింది. సో యోగా ఎంత అవసరం అనేది ఇప్పుడే మన రాధిక మేడం చాలా చక్కగా చెప్పినారు. అంటే మీరు యోగా చేసి అందరూ చాలా యంగ్గా, మేమేమో యంగ్లో ఓట్ అయిపోయినాం. నేను ఎవరో ఒక కేంద్ర మంత్రి నాకు పరిచయం ఉంటే మా ప్రధానమంత్రి మీ ఆంధ్రాకి వస్తున్నాడయ్యా, వైజాగ్ ఎక్కడుంది అని అడిగాడు. వైజాగ్ బీచ్ పక్కన బాగుంటుంది ఏమి అని అడిగా. ఆయన మీ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అడిగారంట, మా ఆంధ్రాకి రండి యోగాకి, వి వాంట్ టు మేక్ ఏ వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అన్నారంట. మా ముఖ్యమంత్రి గారు అయితే 4:30కి లేస్తారు, 4:30 to 5:30 యోగా చేస్తారు, 1.5 hour ఆయన హెల్త్ కేర్ తీసుకుంటాడు. పాదయాత్రకు అనంతపూర్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తే, సో నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి పోయి సార్ పక్కన నాకు కూడా రూమ్ తీసుకున్నాను. ఒక కోరిక, మన చంద్రబాబు నాయుడు గారు పక్కనే నాకు కూడా రూమ్ ఉండాలి అని. 4 o'clock సౌండ్లు వస్తాను, నేను పక్క రూమే కదా ఏమని బయటకు వచ్చి అడిగితే ఆ ఓఎస్డీలో సెక్యూరిటీ చెప్తున్నారు సార్ రెడీ అయిపోతున్నారు. పడుకునేది ఇప్పుడే కదా, అప్పుడే రెడీ అయిపోతే నడవాలి కదా, పొద్దున్న లేసి మాకు ఒక 7 వరకు అన్న టైం ఇస్తారంటే షార్ప్ 7:30కి సార్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతారు అని. మాకేమో సార్ తింటాడో లేదో కానీ మటన్, చికెన్ పులుసు, ఇడ్లీలు, దోశలు, పూరీలు అన్నీ వచ్చేసినాయి. మేమేమో అది తినాలి, సార్ ఏమో ముందరే ఉంటారు ఫోన్ అంటారు. ఆయన ముందర తినాలంటే మాకు ఫీలింగ్ భయం ఉంది. మరి తినకుండా పోతే నడవలేదు, అందులో అనంతపూర్ ఆడుకోవాలి. అరే పార్సల్ చేసి కార్లో పెట్టండి. ఇప్పుడు ఏమన్నా పాదయాత్ర లోకేష్ బాబు గారు యోగాలం పెట్టినప్పుడు నన్ను పిలిచారు, అన్నా మనం యోగాలం చేయబోతాం, నువ్వు యాక్టివ్గా ఉండు, నీకు రాయలసీమ మొత్తం ఇన్ఛార్జ్. ఈ రాయలసీమ అంతా ఎండలు, ఈ రోడ్లు వేరే సరిలేదు, ఎలా నడవాలి అని చెప్పి ఆలోచించే సమయానికి ఆ కరోనా ఉంటుంది కాబట్టి సాగు చెప్పి మా నారా లోకేష్ గారిని చూస్తే ఎంత ఫిట్గా, ఎంత గుడ్ పర్సనాలిటీ అంటే నిన్న వారి తండ్రితో పాటు నేలపైన కూర్చొని భోజనం చేస్తూ పిల్లలతో పాటు నిన్న తల్లికి వందనం కార్యక్రమంలో అనంతపూర్లో ఆ తండ్రికి తగ్గ కొడుకుగా, మీకు అందరికీ తెలుసో లేదో
వారు పుట్టే టైంకి వారి తాతగారు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారికి ఊహ వచ్చేటప్పటికి వారు తండ్రి ముఖ్యమంత్రి. వారికే ఒక నాలెడ్జ్, ఒక ఊహ వచ్చేటప్పటికి వారు ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మీరందరూ వినే ఉంటారు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, వెతికి వెతికి చూస్తే ఎక్కడో ఒకటి దొరుకుతాడు అని. ఎందుకంటే ఆయన మాట్లాడే మనిషి ఎవరంటే ఈ యోగా మనిషి, ఈ క్రమశిక్షణ గల మనిషి. ఆ మనుషులు కనపట్టలేదు. సో వాళ్ళని క్రమశిక్షణగా, వాళ్ళని చక్కగా పెంచాలంటే మనం అయితే దాటిపోయాం. మనకున్న ఒకే ఒక గురుతర బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని తీసుకుంటారు. మన పిల్లలకి ఇంట్లో ఎట్లాగా తల్లిదండ్రులు క్రమశిక్షణ నేర్పిస్తే వస్తుంది. క్రమశిక్షణ పుట్టుకతో జీన్స్తో కొంచెం వస్తుంది, 5% ఉంటుంది జీన్స్ తోటి. మిగతాదంతా కూడా ఇంట్లో మనం నేర్పించాలంటే మనం లెసన్ లాగా చెబితే రాదు, మన ప్రవర్తనలో వస్తుంది. మనం ఎంతవరకు ప్రవర్తిస్తాం, మన ప్రవర్తన చూసి తండ్రిని చూసి పిల్లవాడు పెరుగుతాడు, తల్లిని చూసి కూతురు కానీ బాబు కానీ పెరుగుతాడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉంటే యోగా జీవితం గడిపితే, పిల్లల యోగా జీవితం గడిపితే, అట్లాగే వచ్చి కాలేజీలో కూడా ఇప్పుడు మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది స్కూల్ నుంచి కూడా మనం తీసుకొస్తే ప్రతి ఒక్కరికి ఈ రోజు ఉండే హెల్త్ ఇష్యూస్లో కానివ్వండి, మెయిన్గా మన బాడీని, మన కాన్సన్ట్రేషన్, మన మనసు, శరీరం అనేది ఎప్పుడైతే ఒక్కటిగా ఉన్నప్పుడే మనలో కాన్సన్ట్రేషన్ అనేది లెవెల్స్ పెరుగుతాయి. ఏ పనులైనా కూడా మనం ఏకాగ్రతతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలం. ఈ రోజుల్లో అది చాలా తక్కువైపోతుంది. అలా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయడం అనేది నెంబర్ ఆఫ్ థాట్స్తో ఒక పని పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. ఈ యోగా అనేది నాట్ ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ లాగానే కాకుండా ఒక మెడిటేషన్ లాగా కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. సో మీ ద్వారా అది 10 మందికి యూస్ఫుల్ అవ్వాలని, మీ ద్వారా ఇంకా మీరు ఓన్గా అంటే ఏదో క్లాస్ తీసుకొని మీరు జడ్జెస్ కానీ కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా మీకు అందుబాటులో మీరు ఎంత మందికి అయితే సర్వీస్ చేయగలిగితే అంత బెస్ట్గా ఉంటుందని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యోగా ప్రోగ్రాం పెట్టారు. ఆ మధ్యలో మనకు ఇద్దరు లేకుండా పోయింది నాకు చాలా బాధగా ఉన్నది. ఒకటి గౌరవనీయులు మన ఎంపీ గారు, రెండవది గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు. మన చిత్తూరులో జరిగే ప్రోగ్రాంకు ఇది పై నుంచి పోతుంది కాబట్టి వీళ్ళు లేదని చాలా బాధపడ్డాను. ఆ యోగా ఉండేటప్పుడు ఆ యోగా నేర్పించే సారు చాలా నన్ను తిప్పేసినారు. నాకు కన్ను తిరిగిపోయింది.